మంచి గులాబీ వనంలో ఈరోజు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి మీ అందరినీ కలుసుకునే అవకాశం చాలా రోజులైంది. అందరినీ చూడంగానే చాలా బాధ అనిపించింది, సంతోషం అనిపించింది. కొన్ని కష్ట నష్టాలతోని జీవితం నడిచింది ఈ మధ్య. అవన్నీ దాటుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తే మా అన్నలను, తమ్ముళ్ళను, అక్కలను, చెల్లెలను కలుసుకుంటే ఒక మంచి ఆత్మీయ భావం కలిగింది. ఆ భావన కలిగించినందుకు, ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మళ్ళీ ఒక్కసారి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నిజంగా చాలా మంచి మీటింగ్, ఇది మంచి సందర్భం. ఎందుకంటే మన పార్టీ 25 వసంతాలు నింపుకుంటున్నది. జనరల్గా భారతదేశంలో బోల్డ్ అనే పార్టీలు ఉన్నాయి, ప్రజాస్వామ్య దేశం కాబట్టి చాలా పార్టీలు ఉన్నాయి. కానీ చాలా పార్టీలు పాపం మొదలు పెడతారు కానీ ముందటికి పోనటువంటి పార్టీలు చాలా ఉంటాయి. మన పార్టీ మొదలు పెట్టుడే ఒక భూకంపం సృష్టించినాం మనం. ఆ భూకంపం సృష్టించి దేశం మొత్తం కూడా మన ఉద్యమం ఏంది, మన సత్తా ఏంది చూపించినాం. చాలాసార్లు ఏమంటారంటే ఏదన్నా ఉద్యమం కానీ పోరాటం కానీ మొదలుపెట్టిన వాళ్ళు ఆ లక్ష్యం చేరుకోవడం కష్టం. ఆ లక్ష్యం చాలా మంది, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆనాడు పెద్దలు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు కేసీఆర్ గారికి చెప్పినటువంటి మాట ఏమని చెప్పారంటే, కేసీఆర్ మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే అనేక మంది ఉద్యమాలు చేస్తారు, ఆ ఉద్యమాలు సఫలం కావు, మధ్యలోనే ఆగిపోతాయి. మీరు ఉద్యమం చేసిండ్రు, అది సఫలమైంది, రాష్ట్రం వచ్చింది, వచ్చిన రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి కూడా కాగలిగిందంటే మీది మామూలు విషయం కాదు, చాలా అద్భుతమైనటువంటి విజయం అని చెప్పి ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారు కేసీఆర్ గారిని రాష్ట్రపతి హోదాలో దీవించినటువంటి సందర్భంలో నేను కూడా ఆ మీటింగ్లో ఉన్నా. మీ దయ వల్ల నేను ఎంపీగా గెలిచినప్పుడు పెద్దసారి మా ఎంపీలందరినీ తీసుకొని రాష్ట్రపతి గారి దగ్గరికి పోయినప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినటువంటి మాటలు, ఎందుకంటే ఆయన జీవితంలో అనుభవంలో ఎన్నో ఉద్యమాలు చూసి ఉంటాడు. కానీ చాలామంది కొంచెం ముందటి పోతారు, కొద్దిగా ఇబ్బంది రాగానే పక్కకి వెళ్ళిపోతారు, ఇడిచిపెట్టేస్తారు, లేదా తొవ్వ తప్పుతారు, లేదా అనుకున్నది సాధించేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ వారి బిడ్డగా, వారితో పనిచేసినటువంటి సైనికురాలిగా నేను అనేక విషయాలు చూడగలిగాను. చాలా సందర్భాల్లో సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలన్నా వద్దా, తీసుకుంటే ఉద్యమానికి దెబ్బ తగులుతుందా, ఇట్లా అనేకమైనటువంటి సందర్భాలు నేను చూడడం జరిగింది. నాకు బాగా గుర్తుంది, దీక్షకు పోతున్నటువంటి సందర్భం. కేసీఆర్ సార్ మేము దీక్ష చేద్దాము, నిరాహార దీక్ష ఒకటే మార్గం, ఇంతకు మించి ఆ కాంగ్రెస్ వాళ్ళు వినేటట్టు లేరు, తెలంగాణ ఇచ్చేటట్టు లేరు అని అంటే నేను కల్లారా చూసిన పెద్ద మనుషులు, చాలా పెద్ద మనుషులు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. పాపం వద్దు సార్, దీక్ష చేయొద్దు సార్, మీది అసలే బక్క మనిషి, మీకేమన్నా అయితే ఉద్యమం ఎటు కాకుండా ఓటది, మీరు బాగుంటే ఇప్పుడు కాకపోతే ఇంక 5 ఏళ్ల కన్నా తెలంగాణ తెచ్చుకోవచ్చు, కానీ దయచేసి దీక్ష చేయొద్దని చాలా మంది పెద్ద మనుషులు కళ్ళ నీళ్లు పెట్టుకొని కేసీఆర్ గారికి చెప్పిన విషయం నేను స్వయంగా చూడడం జరిగింది. కానీ మొండి మనిషి, బక్క మనిషి కానీ మొండి మనిషి, అందుకనే క్వశ్చనే లేదు. మనం ఇన్నేళ్ళు కొట్లాడినాం, అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం, యూపీఏలో భాగస్వామ్యమైనాం, కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించినాం, అయినా మోసం చేసిండ్రు. 2004లో ఇస్తామన్నారు, ఇన్ని రోజులైంది ఇంకా కూడా ఇయ్యలేదు. ఇక నేను కాంప్రమైజ్ రాజకీయాలు చేయను, తాడో పేడో తేల్చుకుంటా, అయితే తెలంగాణ జైత్రయాత్ర, లేకపోతే కేసీఆర్ శవయాత్ర అని చెప్పి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి మన నాయకుడు ముందుకు నడిచిండు. ఆ రోజు ఆయన ధైర్యం, ఆ పంతం, ఆ పట్టుదల ఇవాళ తెలంగాణ రాష్ట్రం. అంతేగాని ఉట్టుట్టిగా రాలే తెలంగాణ, ఎవడో మనకు బిచ్చమేస్తే రాలే. మనం ఒక కంపల్షన్ క్రియేట్ చేసినాం, ఒక పొలిటికల్ కంపల్షన్ క్రియేట్ చేసినాం. అన్ని రకాల ఆందోళన తర్వాత జన ఆందోళనకు మనం దిగితే మన ఆందోళన విధానం, మనం చేసినటువంటి ఉద్యమం నిజంగా ఎంత అద్భుతం అంటే మన తెలంగాణ ప్రజలం. కేసీఆర్ గారు ఒక్క పిలిపిస్తే ఊరూరా మా ఆడబిడ్డలు బోనాలు పట్టుకొని బయలుదేరేది, ఊరూరా మా అన్నదమ్ములు పోయి నిరాహార దీక్ష టెంట్లలో కూర్చునేది, కులాల వారీగా, మతాల వారీగా, సంఘాల వారీగా ఒక్కరోజు కూడా టెంట్ ఖాళీగా ఉండొద్దనే పట్టుదలతోని మనం కంపల్షన్ క్రియేట్ చేసినాం. మనం ఒకసారి రహదారి దిగ్బంధనం అంటే ఏ ఒక్క బండి కూడా కదలకుండా చేయగలిగినాం. మనం రైల్ రోకో అంటే ఢిల్లీ గజ్జున వణికింది. మనం సింగరేణిలా బొగ్గు ఆపుతున్నామంటే మొత్తం ఇండియా భయపడ్డటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒకటి కాదు, రెండు కాదు, మన ప్రజల న్యాయమైన ఆకాంక్ష చెప్పడానికి ప్రతి అడుగును మనం ముందుకు తీసుకుపోయినాం, ప్రతి విషయంలో కూలంకుషంగా ఆలోచించి ముందుకు పోయినాం. వీటన్నిటినీ ఇందాక అన్న పసుపు బోర్డు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. కేసీఆర్ గారు
36 పార్టీల చుట్టూ తిరిగి 36 పార్టీలకు సీడీ చూపించి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం సీడీ వేయించినాం. అప్పుడు హిందీలో ఇంగ్లీష్లో చూపించి అందరిని ఒప్పించరు. ఒక్క మాయావతి గారి దగ్గరికే జయశంకర్ సార్ చెప్పేది మాకు, ఒక్క మాయావతి గారి దగ్గరికి దాదాపు 50 సార్లు పోయినట కేసీఆర్ సార్. పోయి అమ్మ మా కథ ఇది, మా బాధ ఇది, కొంచెం మీలాంటి వాళ్ళు ఉత్తరం ఇవ్వండి అని చెప్పి, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఒక కొండిపెట్టిరు, మనకు కన్సెన్సస్ రావాలి, కన్సెన్సస్ వస్తే రాష్ట్రం ఇస్తామని చెప్పిండ్రు. ఆ కన్సెన్సస్ తేవడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేసిరు. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ప్రయత్నం చేయలే. మనం కంపల్షన్ క్రియేట్ చేస్తే సచ్చినట్టు వాళ్ళు ఇచ్చిరు తప్పితే వాళ్ళు ముంగటవాడు ఇయ్యలేదు. బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతుంటే ఆత్మహత్యలు చేసుకుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో కూర్చొని బిర్యానీ మీటింగు ఇంకొక మీటింగ్ పెట్టుకున్నారు తప్పితే ఎప్పుడు కూడా తెలంగాణ గురించి ముందు వచ్చి మరి సోనియా గాంధీని కన్విన్స్ చేద్దాం, మరి కాంగ్రెస్ పార్టీని కన్విన్స్ చేద్దామన్న ఆలోచన చేయలేదు. మన ఉద్యమాల ఫలితంగానే రాష్ట్రం వచ్చింది.